రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ కొత్త సీఎం గా అతిషి పేరును ప్రకటించారు. శాసనసభాపక్షం సమావేశంలో అతిషి పేరును ప్రతిపాదించి ఆమోదం కూడా తెలిపారు. ఇవాళ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. మనం చూసాం లిక్కర్ స్కామ్ కు సంబంధించి పూర్తిగా తిహార్ జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ మొన్నే రిలీజ్ అయి బయటకు వచ్చిన పరిస్థితి. పూర్తిగా తనపై ఉన్నటువంటి కేసుకు సంబంధించి కూడా దాంట్లో న్యాయ పోరాటం చేస్తాను, తను ఏ తప్పు చేయలేదు, అప్పుడే మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తానని చెప్పి మొన్నే కేజ్రీవాల్ కూడా చెప్పడం జరిగింది. నేపథ్యంలో అతిషిని ముఖ్యమంత్రిగా నియమిస్తూ పూర్తిగా కూడా శాసనసభాపక్షం పూర్తిగా కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిషి సింగ్ నియమితులవబోతున్నారు. కొద్దిసేపు క్రితమే ఆప్ సిఎల్పి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపు క్రితం జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో అతిషి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు. కేజ్రీవాల్ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలంతా సమర్థించడం జరిగింది. సో ఒకే ఒక పేరును అతిషి సింగ్ పేరును కేజ్రీవాల్ ప్రకటించడం, వెంటనే సిఎల్పి అంతా ఆమోదించడం జరిగింది. సాయంత్రం 4:30కు లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి తన రాజీనామా లేఖను ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అతిషి సింగ్ కు అవకాశం ఇవ్వాలని కూడా ఎమ్మెల్యేలంతా సంతకం పెట్టి ఇవ్వబోతున్నారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తారని చూడాల్సి ఉంటుంది. 5 నెలల పాటు ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో గడిపినటువంటి కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్ పైన బయటకు వచ్చారు. అయితే బెయిల్ పైన బయటకున్నంత కాలం ఆయన సీఎం కార్యాలయానికి వెళ్ళటానికి కానీ, సీఎం సంబంధించినటువంటి కార్యకలాపాలు చేయడం కానీ, ఫైళ్ల మీద సంతకాలు చేయడం కానీ చేయకూడదంటూ బెయిల్ పైన షరతులు విధించడం జరిగింది. దాంతో ఇక తను ముఖ్యమంత్రిగా కొనసాగకుండా ప్రజల మళ్ళీ అగ్ని పరీక్షకు నిలిచి ప్రజల ఏకాభిప్రాయంతో, ప్రజల నిర్ణయంతో మళ్ళీ ముఖ్యమంత్రిగానే తను అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశారు. ఆ మేరకు తను ఈ యొక్క రాజీనామా చేస్తానని మొన్న ఆదివారం ప్రకటించారు. ఈ రోజు అనుకున్నట్టుగానే రాజీనామా చేయబోతున్నారు. అయితే రాజీనామాకు ముందుగా రాజీనామా చేసి ఆ తర్వాత సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ తన నిర్ణయాన్ని మార్చుకొని ముందుగా సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత అతిషిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిఎల్పి ఎన్నుకున్న తర్వాత మరికొద్దిసేపట్లో లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్లి తన రాజీనామా లేఖను ఇవ్వబోతున్నారు. అతిషి ఢిల్లీకి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకురాలుగా కూడా ఉన్నారు. ఆమె పూర్తి పేరు అతిషి సింగ్. అతిషి 1981లో మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ప్రొఫెసర్స్, వాళ్ళంతా కూడా విద్యారంగంలో ఉన్నారు. ఆమె చూస్తే చాలా విద్యాధికురాలనే చెప్పొచ్చు. ఆమె విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చినందువల్ల ఆమెకు విద్య పట్ల ఉన్నటువంటి ఆసక్తి వల్ల ఢిల్లీలో విద్యారంగాన్ని మెరుగుపరచడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆమె సెయింట్ స్టీఫెన్ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం కొనసాగించారు. తర్వాత 2015లో ఆప్లో మంత్రి అయిన తర్వాత ఆమె ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఎన్నో పథకాలను అమలు చేశారు. ఢిల్లీ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచడానికి తీసుకున్నటువంటి చర్యలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. పాఠశాలలో ప్రత్యేకంగా హ్యాపీనెస్ క్లాసెస్, ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ కరికులం వంటి పథకాలు అమలు చేయడం ద్వారా విద్యా విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాగలిగారు. ప్రజల ఆరోగ్య, విద్యా సంక్షేమ పథకాలు రూపొందించడంలో కూడా ఆమె భాగమయ్యారు. ఆప్ పార్టీ కష్టకాలంలో ఆమె ఆప్ పార్టీకి వెన్నంటి నిలిచారు. ఆప్ పార్టీకి వచ్చినటువంటి రాజకీయ, న్యాయపరమైనటువంటి కష్టకాలంలో అతిషి తన అద్భుతమైనటువంటి నాయకత్వంతో కీలక పాత్ర పోషించారు. పార్టీకి విశ్వాసం కలిగించేలా పనిచేయటం, ముఖ్యమైనటువంటి సమయాల్లో నాయకత్వం వహించటువంటి దృఢమైనటువంటి పనితీరు ఆమెను ఢిల్లీ రాజకీయాల్లో విశిష్టంగా నిలబెట్టాయని చెప్పొచ్చు. అతిషి సామాజిక సమానత్వం, మహిళా సంక్షేమం, విద్యారంగ అభివృద్ధి కోసం కూడా కృషి చేశారు. ఇటీవల ఆగస్టు 15వ తేదీన కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆగస్టు 15వ తేదీన ఆమెను జెండా ఎగరేయడానికి తన తరఫున ఆమె పేరును అతిషి సింగ్ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం మరో మంత్రి కైలాష్ గెహ్లాట్ గా అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు అతిషిని ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నియమించడం జరిగింది.